నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంపై టారిఫ్ బాంబ్ పేల్చారు. అన్ని దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతీయ ఎగుమతిదారుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది. అసలు ఈ టారిఫ్ దెబ్బ భారత్ కు ఎంత తగలబోతుంది? మన ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాల పరిస్థితి ఏంటి? స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ లో ఒక బిగ్గెస్ట్ హరికేన్ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ఏకంగా 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ సంతకం చేసేశారు. ఇది వినడానికి చిన్న నెంబర్లా అనిపించవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా డ్రామాటిక్ గా ఉండబోతోంది. ముఖ్యంగా అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే ఇండియా లాంటి దేశాలకు ఇది ఒక పెద్ద పరీక్ష. భారత్ నుంచి అమెరికాకు ఏటా బిలియన్ల డాలర్ల విలువైన సాఫ్ట్వేర్, మందులు, వజ్రాలు, దుస్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన ఈ 10% అదనపు ట్యాక్స్ వల్ల అమెరికాలో మన వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అంటే అక్కడ మన ప్రొడక్ట్స్ కొనే వాళ్ళు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మన ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గిపోవడమే కాకుండా టెక్స్టైల్, జ్యువెలరీ రంగాలకు ఇది పెద్ద దెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ చైనా మీద ఏకంగా 60% నుంచి 100% వరకు టారిఫ్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ చైనా వస్తువులు అమెరికాలో మరీ ప్రియమైపోతే ఆ గ్యాప్ ను ఇండియా భర్తీ చేసే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చైనాకు తిక్క కుదిరితే ఆ ఛాన్స్ మనకు ప్లస్ అవ్వచ్చు. అయితే ట్రంప్ ఇండియాను కూడా టారిఫ్ అబ్యూజర్ అని గతంలో విమర్శించిన సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే ఇప్పుడు ఇండియా, యుఎస్ మధ్య జరగబోయే ట్రేడ్ డీల్ అత్యంత కీలకంగా మారింది. భారత ప్రభుత్వం ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ 10% బాధ నుంచి భారత్ కు మినహాయింపు దక్కుతుందా, లేక మనం కూడా అమెరికా వస్తువులపై ఎదురుదాడి చేయాల్సి ఉంటుందా అన్నది బిగ్ క్వశ్చన్. ఒకవేళ డీల్ కుదిరితే మన ఎగుమతులకు డోర్లు ఓపెన్ అవుతాయి, లేదంటే మన ఎగుమతిదారులకు చుక్కలు కనిపించడం ఖాయం. ట్రంప్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. ఆయన పెట్టిన ఈ 10% డెడ్ లైన్ మన వాణిజ్య రంగానికి ఒక గండం లాంటిదే. మరి ఈ గ్లోబల్ బ్యాటిల్లో మన భారత్ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.